హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనిషి చేసే ప్రతి ఒక్క పని లేదా ఆలోచన విధానం, నైపుణ్యత ఇలా ఎన్నో ఉన్నాయి. సేమ్ ఇలాగే ఒక మనిషి చేసే ప్రతి ఒక్క దాని గురించి ఒక కృత్రిమంగా తయారు చేయబడిన ఒక పరికరం లేదా బొమ్మ లేదా ఆట వస్తువు అనుకోండి. సేమ్ ఒక మనిషి ఎలా చేయగలుగుతాడో సేమ్ అదే వస్తువు అదే విధంగానే మనిషి యొక్క రూపాంతరంతో చెంది అన్ని పనులు చేయడానికి వీలుగా ఉంటుంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకొని ఆ వస్తువు ప్రతి ఒక్కటి మనిషి చేసే చేతి పని కానీ, నడక విధానం కానీ, ప్రయత్న విధానం కానీ ఏ పనైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈజీగా చేయబడుతుంది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఒక కృత్రిమ మేధస్సు విధానం అని చెప్పొచ్చు. ఇది మనిషికి మెదడు ఎలాగ పనిచేస్తుందో ఈ కృత్రిమంగా తయారు చేయబడిన వస్తువుకి కూడా ప్రాసెసర్ని యూజ్ చేసి సేమ్ మనిషిలాగా చేయబడిన ప్రతి ఒక్క పనిని ఈజీగా చేయబడుతుంది. అందులో ముఖ్యంగా మనిషి జ్ఞానాన్ని ఎంత పెంపొందించుకుంటున్నాడో సేమ్ అదే విధంగానే ఈ కృత్రిమ మేధస్సు ద్వారా మనిషి ఆలోచన విధానం కంటే 10 రెట్లు ముందడుగు వేసే విధంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనిచేస్తుంది. అంటే ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు మెషిన్ లెర్నింగ్ కూడా ఉంటుంది. అసలు ఈ మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి? అంటే మెషిన్ లెర్నింగ్కి ఒక మెషిన్కి మనం లెర్నింగ్ చేయడం అని చెప్పొచ్చు. ఉదాహరణకి ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆట బొమ్మ వస్తువుకి మనం ఒక కుక్క అనుకుందాం. ఈ కుక్క అనే బొమ్మకి మనం ఆ ప్రాసెస్లో ఏ విధంగా చేయాలి, ఎలా నడవడిక ఉండాలనేది ఇచ్చినప్పుడు సేమ్ ఆ వస్తువు అలాగే ప్రాసెస్ చేయబడుతూ ఉంటుంది. ఈ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకుందాం అని చెప్పవచ్చు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనకి ఎన్ని లాభాలు ఉన్నాయో తిరిగి అంతే నష్టాలు కూడా ఉన్నాయని చెప్పవచ్చు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ వంటి కొన్ని అప్డేట్ చెందిన టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల ప్రస్తుతం ఉండే జనరేషన్లో ఉండే కొన్ని జాబ్స్కి డీలా పడే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే జాబ్స్ పోయే ప్రమాదం ఎంత ఉన్నప్పటికీ కూడా అలాగే జాబ్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే ప్రస్తుత సమాజంలో ఇంజనీరింగ్ విద్యార్థులకి కావాల్సిందే నైపుణ్యత. ఈ నైపుణ్యత కావాలంటే ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా మెషిన్ లెర్నింగ్ లాంటి అప్డేటెడ్ ఓరియంటెడ్ టెక్నాలజీ నేర్చుకోవడం వల్ల జాబ్లను ఇంకా పెంపొందించుకోవచ్చు అని చెప్పవచ్చు.